పిల్లలు పాపం చేయకమునుకున్న యుగం ఇన్నోసెన్స్ ఏజ్. అది ఆ ఏజ్ అయిపోయింది. ఆదామవల తర్వాత పతన యుగం కూడా అయిపోయింది. అబ్రహామిక్ ఎరా ఆ యుగం అయిపోయింది. మొజాయిక్ ఎరా ఆ యుగం అయిపోయింది. మనం ఇప్పుడు లేటర్ డేస్ లోకి వచ్చేసాం, చివరి దినాల్లోకి వచ్చేసాం. లాస్ట్ అండ్ ఫైనల్ ఎడ్జ్ లో ఉన్నాం మనందరం. ఈ ఎడ్జ్ అయిపోయిందంటే ఇక ఈ భూలోకం బట్ట సర్దుకొని వెళ్ళిపోద్ది. ఇక ఈ ఎడ్జ్ దాటిన తర్వాత ఇంకొక ఎరా లేదు, ఇక అయిపోయింది. ఇక ఎరా లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్, క్లైమాక్స్ లో ఉన్నాం ఈ రోజు మనందరం. క్లైమాక్స్ లో వచ్చిన మన పాత్రలని క్లైమాక్స్. కొన్ని సినిమాల్లో చూడండి, చివరిలో ఎంట్రీ అవుతారు కొంతమంది, కొత్త కనపడతారు వాళ్ళు సినిమాల్లో. చివరి 10 నిమిషాలు కొత్త క్యారెక్టర్స్ వస్తుంటాయి సినిమాల్లోకి. మనవి కూడా అంతే, క్లైమాక్స్ ఏజ్ లో పుట్టిన కొత్త క్యారెక్టర్స్ మనందరం. మన కొత్త క్యారెక్టర్స్ ఎక్కువ కాలం నిలబడవు. ఇంకా మొదట్లో వచ్చినోడికి అంత ఎక్కువసేపు ఉంటాడు, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ దాకా ఉంటాడు. చివరిలో వచ్చినోడికి టైం లేదు. సినిమా అయిపోవాలి 2.5 గంటల్లో, వాడికి ఇచ్చేది 10 నిమిషాల టైం. టక యాక్షన్ చేసుకొని వెళ్ళిపోవాలి అక్కడి నుంచి. మన జీవితాలు కూడా అంతే. లాస్ట్ పీరియడ్ లో మనందరం బ్రతుకుతున్నాం. తొందరగా మనం లెగిచి మన పనేదో మనం చేసుకొని వెళ్ళిపోవాలి, మన పాత్రను మనం ముగించుకొని. అదే అన్నాడు, కాలము నెరిగిన వేళ అయినదని తెలుసుకొని నిద్ర మేల్కోవాలిక. ఏం మేల్కోవాలట? నిద్రావస్థలో పడిపోయారు కదా, ఇక నిద్ర లేవని అన్నాడు ఆయన. నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలా చేయండి. అర్థమైందా? ఒక్క సెకండ్ కనుక నువ్వు సరిగ్గా ఈ పరుగు పందెంలో పరిగెత్తలేకపోతే పరలోక ద్వారం నీ మిస్ అయిపోతావు చెప్తున్నా. పరలోక ద్వారం ఎంత దూరం ఉందో నువ్వు కరెక్ట్ గా నీ 70 ఏళ్ల జీవితాన్ని ఉపయోగించుకుంటే వెళ్ళిపోతావు. ప్రతి సెకండ్ వినియోగం.